గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 31వ తారీఖు మే 2026 ఆదివారం నుండి 6వ తారీఖు జూన్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి సరిగ్గా పడుకోకపోవడం వల్ల తర్వాత రోజు నీరసం రావడం, రాత్రి ఫోన్లు ఎక్కువ చూడడం, ఆలోచనలు పెరిగిపోవడం, ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం, చెడు వ్యసనాలు అలవాట్లు అవ్వడం లేదా బయట తిళ్ళు తినడం, అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే చెడు నిర్ణయాల వల్ల మీ గౌరవ మర్యాదలు తగ్గుతుంటాయి కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి. తప్పుడు ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయడం, జోద ప్రక్రియలకి దూరంగా ఉండాలి. షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ముఖ్యమైనటువంటి పనులు మర్చిపోవడం కానీ, ముఖ్యమైన పనులు వాయిదా వేయడం కానీ, వీటి వల్ల ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. అలాగే అనవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారం అంతా కూడాను. తొందరపాటు నిర్ణయాల వల్ల తప్పులు చేసే పరిస్థితులు, ధన నష్టం కూడా కనపడుతుంది. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అనవసరమైన పనులు చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. జాగ్రత్త. కొంతమంది మీతో మంచిగా మాట్లాడి మీ రహస్యాలు తెలుసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటుంటారు. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవారి మనసు గాయపరిచే అవకాశం కనపడుతోంది. అలాగే యజమాని అనుమతి లేకుండా, అంటే ఇంట్లో పెద్దవాళ్ళ అనుమతి లేకుండా మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని తర్వాత ఇబ్బంది పెడతాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనబడటం లేదు. అలాగే పెట్టుబడులు తగ్గ లాభాలు కూడా ఈ వారం పెద్దగా కనపడటం లేదు. వ్యాపారస్తులకి క్రయ విక్రయాలు ఎక్కువ నష్టాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ వీటి వల్ల నష్టాలు కనపడుతూ ఉన్నాయి. పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల అనవసరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసే పనులన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఈజీ మనీ కోసం తప్పుడు పనులు చేయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టాలు, ఐటీ దాడులు, ఇబ్బందులు కనపడుతున్నాయి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల వివాదాలు, కింద పనిచేసే వాళ్ళతో సమస్యలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన కోరికలు తగ్గించుకోవాలి. కామ కోరికలు, శారీరక కోరికలు పెరిగిపోయి ఎవరు పడితే వాళ్ళతో సంపర్కాలు మంచిది కాదు. ఈ వారం చిన్న అనారోగ్య సమస్యలు వేధించడం కానీ, డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ, పెట్టుబడుల తగ్గ లాభాలు లేకపోవడం కానీ, ఇతర దేశాల నుండి భారతీయులకి ఉద్యోగ నష్టాలు, సమస్యలు ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహ సంబంధాలు కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కనపడుతోంది. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు విడిపోయే అవకాశాలు, సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఇంట్లో చికాకులు కనపడుతున్నాయి. మద్యపాన వ్యసనపలకి, రాత్రి సమయంలో డ్రైవింగ్లు చేయడం వల్ల ప్రమాదాలు, అలాగే ధూమపాన వ్యసనపలకి శస్త్రచికిత్స అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకోవడం, చెడు స్నేహితుల వల్ల చెడు వ్యసనాలు అలవాటు అవ్వడం, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, జోదము, కఠినంగా మాట్లాడడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. విద్యార్థులకి అనవసరమైన ప్రేమ కలాపాలు, సెల్ ఫోన్ గేమ్స్ పాడు చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాటికి దూరంగా పెట్టుకుని చదువు పట్ల శ్రద్ధ పెట్టండి. ఏకాగ్రతగా చదువుకోండి. ఈ వారం బాగుంటుంది. ఇంకా ఉద్యోగస్తులకి అధికారిక ఒత్తిడి బాగా కనపడుతుంది. ఉద్యోగంలో టెన్షన్లు, ఉద్యోగ నష్టాలు, ఉద్యోగ గండాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగ ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకి పురుషుల వల్ల వ్యామోహం కనపడుతోంది. కొత్త పరిచయాల వల్ల సమస్యలు ఉన్నాయి. డబ్బు విపరీతంగా ఖర్చు అవుతోంది. కుటుంబ కలహాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మూర్ఖత్వంగా నిర్ణయాలు తీసుకోవడము, తప్పుడు పెట్టుబడులు పెట్టడము, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నష్టాలు, అలాగే ఆర్థిక లావాదేవీలు సరిగ్గా సాగకపోవడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే
ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ వ్యాపార సంస్థలో కానీ నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడము, లేదా కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదాలు, లేదా కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు ఇరుకోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఎవరన్నా ప్రయోగం చేసేసే అనుమానాలు వస్తూ ఉన్నా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. అనారోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతారు. ప్రతి చిన్న విషయానికి కూడా బాగా కంగారు పడకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటారు. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా సరే అధిగమించగలిగే ప్రయత్నం చేస్తారు. అలాగే పూల మొక్కలు, లేకపోతే కనుక ఏదైనా మొక్కలు పెంచడం కానీ, లేకపోతే మిద్దె తోట వ్యవసాయం చేయడం కానీ ఇలాంటి వాటి పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. అలాగే అనేక రకాల కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. ప్రతి సమస్యని కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పని పూర్తి చేసుకోగలుగుతారు. చాలా రకాల ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి బయటపడగలుగుతారు. అనవసరమైన గొడవల జోలికి మాత్రం ఈ వారం వెళ్ళకూడదు. భవిష్యత్తు గురించి, ఆదాయం తెచ్చిపెట్టేటటువంటి పెట్టుబడుల గురించి బాగా ఆలోచిస్తారు. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టుకోవడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతకం చూపించుకోండి. ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోవడానికి, భూములు, గృహాలు కొనుగోలు చేసుకోవడానికి ఈ వారం బాగా అవకాశం కనపడుతుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు మంజూరవుతాయి. పాత రుణాలు తీరుస్తారు. బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశం కనపడుతుంది. నిరుద్యోగులకి దూర ప్రాంతం నుంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, మీ పనితీరు అందరికీ నచ్చడంతో పాటుగా అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పచ్చు. చాలా రకాల కుటుంబ వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయ ప్రగతి అయితే బ్రహ్మాండంగా కనపడుతోంది. ఇతర దేశాల్లోని భారతీయులకి గ్రీన్ కార్డులు, వీసాలు మంజూరయ్యే అవకాశము, అక్కామాలు, పర్మిషన్లు దొరికే అవకాశం కనపడుతోంది. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో గృహం కొనాలనుకున్నా, గృహం మారాలనుకున్నా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. విదేశీ ప్రయత్నాలు, వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఆలస్యంగానైనా సరే వివాహాలు కుదురుతాయి. విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా సమయానికి అనుకున్న పనులను కూడా వారం పూర్తి చేసుకోగలుగుతారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం, జీవన శైలిలో మార్పు తీసుకురావడం ద్వారా, వ్యాయామాలు చేయడం ద్వారా కూడా ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య మైత్రి, కలయికలు, అనుబంధం ఏర్పడతాయి. కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. కోరికలు పెరిగిపోతున్నాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి, కొత్త విషయాలు తెలుసుకోవడము, కొత్త టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి ఉత్తీర్ణత కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించగలుగుతారు. లాభాలు పొందగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాలు మీదే పైచేగా ఉండబోతోందని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలు ఫలిస్తాయి. స్త్రీలకి భర్తతో సంతోషము, కుటుంబ వివాదాల పరిష్కారము, సంతానంతో అనుబంధము కనపడుతుంది. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట మీకంటూ గౌరవం పెరుగుతుందని చెప్పొచ్చు. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు, వ్యాపారంలో కొత్త పెట్టుబడులు అనుకూలించే అవకాశాలతో పాటుగా మొండు బకాయిలు వసూలవుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. ఏదేమైనా కూడా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ